అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో యాంటీబయాటిక్స్ అనర్థాలు అనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి అవగాహన గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకి చాలామంది విచక్షణ రహితంగా విచ్చలవిడిగా వైద్యుల సలహాలు సంప్రదింపులు లేకుండా ఎలా పడితే అలాగా విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఇది ఏమాత్రము క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. ప్రపంచంలో మేధావులు, సైంటిస్టులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే యాంటీబయాటిక్స్ వాడవలసినటువంటి పరిస్థితుల్లోనే వాడుకోవాలి, అనవసరంగా విచక్షణ రహితంగా వాడకూడదు. దానివల్ల రెసిస్టెన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఇతర అనేక రకాలైనటువంటి లొంగని జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మరి ప్రపంచ మేధావులు, సైంటిస్టులు కూడా హెచ్చరిస్తున్నప్పటికీ మనలో ఇంకా జ్ఞానోదయం కాక మరి చిన్న చిన్న వాటికే అవసరం ఉన్నా లేకపోయినా విచక్షణ రహితంగా యాంటీబయాటిక్స్ వాడడం సర్వసాధారణమైపోయింది. యాంటీబయాటిక్స్ వాడవలసినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాడాలి, అవసరం లేనప్పుడు వాటిని వాడకుండా ఉండడం చాలా చాలా మంచిది. సరే, మరి యాంటీబయాటిక్స్ వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయి అని మనం ఆలోచించినట్లయితే శరీరంలో మెదడు నుంచి కాళ్ళ వరకు వివిధ రకాలైన అవయవాలు, అంగాలు యాంటీబయాటిక్స్ యొక్క ప్రభావానికి లోనవుతాయి. కాబట్టి డబల్ సైడ్ వెపన్. యాంటీబయాటిక్స్కు మంచి ఎంత ఉందో తెలిసి తెలియక విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా వాడుకోవడం వల్ల దానివల్ల చెడు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. మరి యాంటీబయాటిక్స్ ఎలాంటి అనర్థాలను కలుగజేస్తాయంటే ఒక విధంగా జీర్ణ వ్యవస్థను గురించి మనం ఆలోచించినట్లయితే జీర్ణ వ్యవస్థలో, ప్రేవుల్లో, జీర్ణాశయంలో యాసిడ్ దాడి ఎక్కువైపోతుంది. విపరీతంగా యాసిడ్ ఉత్పత్తి ఎక్కువైపోతుంది. అదేవిధంగా ఎంజైమ్స్ ఆ యొక్క ఉత్పత్తిలో కూడా అతలాకుతలంగా తయారైపోతుంది. దీనికి తోడు ప్రేవులను రక్షించేటువంటి మ్యూకస్ పొర అనేటువంటి లోపలి భాగం ఉంటే ఆ యొక్క పొర కూడా డ్యామేజ్ అయిపోతుంది. దీనివల్ల కడుపులో మంట రావడము, కడుపులో నొప్పి రావడము, ఆకలి కాకపోవడము, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావడము, లూజ్ మోషన్స్ రావడము, కొంతమందికి పైల్స్ రావడము, కొంతమందికి మలబద్ధకం రావడం, ఇలాంటి వివిధ రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ వల్ల వివిధ రకాలైన ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మరి జీర్ణ వ్యవస్థలో ఇన్ని రకాల ఇబ్బందులు కలిగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది ఏంటంటే మరి దీనివల్ల ఒక్కొక్కసారి అవసరానికి మించి వాడినప్పుడు కూడా మరి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. అట్లే ఇమ్యూనిటీ, మనకు వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ బాగా ఉండాలి, రెసిస్టెన్స్ బాగా ఉండాలి, వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండాలి. మరి ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అనమాట. తెల్ల రక్త కణాల్లో మార్పు వచ్చేస్తుంది. అదేవిధంగా బ్లడ్ అలర్జీస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క ఇమ్యూనిటీ తగ్గడం వల్ల. అట్లే బోన్స్, ఈ ఎముకలకు సంబంధించినటువంటి విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే బోన్స్లో కాల్షియం బాగా ఉన్నప్పుడే మనకు ఎముకలు దృఢంగా, బలంగా, గట్టిగా ఉండేసేసి ఎముకలకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎముకల్లో కాల్షియం ఎక్కువగా లేకుండా ఎముకల్లో ఉండే కాల్షియం కూడా మనకి రక్తంలో రావడం వల్ల ఎముకలు పెలుసుబారిపోవడము, బెరుసుగా ఉండడము, అదేవిధంగా ఎముకలు కట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండము, ఇలాంటివన్నీ చాలా పరిస్థితులు ఎముకలకు వీక్నెస్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయన్నమాట. దీన్ని ఆస్టియోపోరోసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అంతేకాకుండా మరి ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ దుర్వినియోగం చేయడం వల్ల ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులు, అదేవిధంగా ఎముకలకు సంబంధించిన ఇతర వ్యాధులతో పాటు కీళ్ళకు సంబంధించినటువంటి కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. దీంతోపాటు స్కిన్, చర్మానికి సంబంధించి కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు కలుగుతాయి. ఈ యాంటీబయాటిక్స్ దుష్ప్రభావం వల్ల చర్మానికి సంబంధించిన అలర్జీలు, చర్మం మీద ర్యాషెస్ రావడము, దురదలు రావడము, దద్దులు రావడము, ఇలాంటివి కూడా ఈ యొక్క యాంటీబయాటిక్స్ యొక్క దుర్వినియోగం వల్ల, యాంటీబయాటిక్స్ యొక్క ప్రభావం చేత కలుగుతూ ఉంటుందన్నమాట. ఇలా అనేక రకాలైనటువంటి ఈ ఇమ్యూనిటీ తగ్గుతుందని కూడా తెలుసుకున్నాం కదా, ఈ విధంగా అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి. దీంతోపాటు కిడ్నీస్ కూడా దెబ్బతింటాయి. అంటే కిడ్నీస్లో నెఫ్రాన్స్ అనేటువంటివి మనకు వడపోసేటువంటి ఒక నిర్మాణాలు అనమాట. నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఎప్పుడైతే నెఫ్రాన్స్ ఈ యొక్క కిడ్నీస్ ఉన్నటువంటి నెఫ్రాన్స్ ఈ యాంటీబయాటిక్స్ వల్ల డ్యామేజ్ అయిపోతాయో దానివల్ల CKD అనేటువంటి సమస్య వస్తుంది. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఒక్కసారి ఈ సమస్య వచ్చినప్పుడు దాన్ని మళ్ళా తిరిగి నార్మల్గా తీసుకోవడం చాలా అసాధ్యమైనటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి తోడు మెదడుకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. మెదడులో
న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే నరం నుంచి ఒక నరాన్ని కనెక్ట్ చేసేటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాల్లో హెచ్చుతగ్గులు కలిగజేసేటువంటి పరిస్థితి యాంటీబయాటిక్స్ వల్ల కలుగుతుంది. అంటే అట్లే నర్వ్ టు నర్వ్, సెల్ టు సెల్లు మధ్యలో ఆ యొక్క కమ్యూనికేషన్ ఉండేదానికి కావాల్సినటువంటి పదార్థాల ఉత్పత్తిలో కూడా డిస్టర్బ్ జరగడం వల్ల మెదడుకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయి. అదేవిధంగా మెదడు కణాలు క్షీణించిపోయేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా మెదడు కణాలు క్షీణించిపోవడమే కాకుండా మెదడుకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ యాంటీబయాటిక్స్ వాడుకోవడం వల్ల, ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా విచక్షణ రహితంగా విచ్చలవిడిగా వాడుకోవడం వల్ల కలుగుతుంటాయి. కాబట్టి మరి ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్లను కలవండి. వాళ్ళ సమక్షంలో, వాళ్ళ పర్యవేక్షణలో అవసరాన్ని బట్టే యాంటీబయాటిక్స్ వాడండి. కానీ మీకే మీరు మాత్రం ఏమాత్రం వాడకూడదనమాట. ఎందుకంటే ఒక్కదానికోసం మీరు ఆలోచన చేసినారంటే మరి అనేక రకాలైన సమస్యలు కూడా భవిష్యత్తులో చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం యాంటీబయాటిక్స్ను దుర్వినియోగం చేయరాదు. చూశారు కదా ఎటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.